అమ్మా అమ్మా నాన్నగారు పిలుస్తున్నారే, ఒకసారి ఇలారా. వస్తున్నాను. ఏంటి పని పాట లేదేంటి? చక్కగా ఖాళీగా కబుర్లు చెప్తూ కూర్చున్నారు ఇక్కడ. నాకేమో బోల్డ్ పని ఉంది, వంటగదిలో పని చేసుకోవాలి. ఎందుకు పిలిచారో చెప్పండి. రేపు ఊరు నుంచి మా చెల్లి వస్తుంది. ఓ అవునా? అవును. ఏంటండి సడన్ గా వస్తున్నారు మా ఆడపడుచు? మా బావగారు వేరే ఊరు వెళ్ళారంట. ఇంట్లో ఒకదాన్నే ఉన్నాను, మీ ఇంటికి వచ్చి చాలా రోజులు అయింది కదా అని 2 రోజులు ఉండి వెళ్తాను అంది. ఓహో సర్లేండి. నిజంగానే సత్య మన ఇంటికి వచ్చి చాలా రోజులైందండి. సరదాగా 2 రోజులు ఉండెళ్తుంది పాపం. మన పిల్లలు కూడా అడుగుతున్నారు, అత్త చాలా రోజులైందమ్మా మన ఇంటికి వచ్చి అని. అందుకే నేను కూడా రమ్మన్నాను. రేపు స్టేషన్కి వెళ్ళి తీసుకొస్తాను మరి. సర్లేండి. సరే గాని మా చెల్లి ఉన్న 2 రోజులు బాగా వండి పెట్టు, సరేనా? అలాగేనండి. కొత్తగా పెళ్ళైంది కదా, పాపం వంట కూడా సరిగ్గా రాదు. ఎలా ఉంటుందో అలా చేసి పెడుతున్నా మా బావకి. అందుకే నువ్వు వండడమే కాదే తనకు కూడా నేర్పించు, సరేనా? అలాగేనండి. ఇంటికి ఏం వండమంటారు ఏంటి? మా చెల్లి వస్తుంది కదా, దాన్నే అడిగి వండవే. సర్లేండి, మీ చెల్లికి ఏది ఇష్టమైతే అదే వండుతాను. సరే అయితే మరి. ట్రైన్ రైట్ టైమో అవుతుందంట. లేట్ అయిందంటే మా చెల్లి కంగారు పడుతుంది. మరి నేను స్టేషన్ బయలుదేరుతాను. సర్లేండి, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా తీసుకురండి, సరేనా? అలాగేలే. ఏడి అన్నయ్య కనపడతలేదు. బండి రైట్ టైమే వస్తుంది, రైట్ టైంకి వచ్చాయని ఆ స్టేషన్కి అని చెప్పాను కదా, ఇంకా రాలేదేంటి? అడుగో వస్తున్నాడు. అన్నయ్య. సత్య ఎంతసేపు అయిందమ్మా దిగి? ఇప్పుడే అన్నయ్య, నీకోసమే వెతుకుతున్నాను, ఈ లోపు నువ్వే వచ్చావు. ట్రైన్ రైట్ టైమే వచ్చింది కదా, ట్రైన్ లో ఏమి ఇబ్బంది లేదు కదా? అదేం లేదన్నయ్య, బాగానే వచ్చాను. సరే రామ్మా, ఇలాగ ఇవ్వు నీ లగేజ్. పర్లేదన్నయ్య, బరువేం లేదు, నేను తీసుకొస్తాను, పదండి. సరే, బయటకు వెళ్ళి ఆటో ఏదైనా దొరుకుతుందేమో ఎక్కుదాం. లగేజ్ ఉంది కదా బండి మీద, అంతసేపు కూర్చోలేవు, సరేనా? అలాగే అన్నయ్య. నువ్వు ఆటో ఎక్కేసే నేను వెనకాల బండి మీద వస్తాను. సరే పద, బయటికి నాడు. బాబు, ఎలక్ట్రానిక్ సిటీ వెళ్ళాలి. ఎంత తీసుకుంటావు ఛార్జ్? 400 ఇవ్వండి సారు. 400? చాలా ఎక్కువ అడుగుతున్నావయ్యా. అదేం లేదండి, ఈ ట్రాఫిక్ లో అంత దూరం వెళ్ళాలంటే 400 నేను రీజనబుల్ గానే అడిగాను. సరే అయితే 400 ఇస్తాను గాని నువ్వు అడిగినంత ఇస్తాను. జాగ్రత్తగా తీసుకునిరా, నీ వెనకాల బండి మీదే నేను వస్తాను, సరేనా? అలాగే సారు. ఇదిగో లగేజ్ ఎక్కించుకుని జాగ్రత్తగా తీసుకునిరా అయ్యా. అలాగే సారు. బాబు స్లోగా పోని, ఆ టర్నింగ్ లో ఆపేసే, సరేనా? అలాగే సారు. ఇక్కడ ఆపేసి. సత్య, నువ్వు జాగ్రత్తగా దిగమ్మా, నేను లగేజ్ దించుతాను. అలాగే అన్నయ్య. సరే, నువ్వు కొంచెం వెనక్కుండు, నేను లగేజ్ తీస్తాను. సరే బాబు, ఇవిగో 400. సరే సారు. వస్తున్నాను, ఉండవే నువ్వు నీ కంగారుని. ఏం సత్య, ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? బాగున్నాను వదిన, మీరెలాగున్నారు? నేను బాగానే ఉన్నాను సత్య. ప్రయాణం ఎలా జరిగింది ఇంతకీ? ప్రయాణం బాగానే జరిగింది వదిన. ముందు లగేజ్ అక్కడ పెట్టు. ఇదిగో మంచినీళ్ళు తీసుకో.
మీ అన్నయ్య రైట్ టైంకి వచ్చేసారా స్టేషన్కి? వదినా, నేను దిగేటప్పటికి అన్నయ్య అక్కడే ఉన్నాడు. ఏమండి, మిమ్మల్ని లగేజ్ అక్కడ పెట్టేసి మీరు బయటకు వెళ్ళి కాసేపు అలా కూర్చోండి. సత్య, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరామా. అలాగే వదినా. ఏం సాత్విక, ఎలా ఉన్నావు? బాగున్నానత్త, మీరు ఎలాగున్నారు? మామయ్య గారు ఎలాగున్నారు? మామయ్య గారు బాగున్నారు, నేను కూడా బాగున్నానురా. సరే అయితే నేను అలా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను, అప్పుడు మనం మాట్లాడుకుందాం, సరేనా? అలాగే అత్త, ఇదిగో ఇలా వెళ్ళండి. ఏం సత్య, ఏమండమంటావు ఈరోజు? ఏదైనా పర్వాలేదు వదినా, ఏదో ఒకటి ఉండండి, మీకు ఇష్టమైంది. అలా కాదమ్మా, మీ అన్నయ్య ముందే చెప్పారు నాకు, మా చెల్లి వస్తుంది కదా, ఏది కావాలంటే అది వండి పెట్టు అని. అన్నయ్య అలాగే చెప్తాడు వదినా, పర్వాలేదు, ఏదైనా ఉండండి. అదేం కాదమ్మా, నీకు ఇది ఇష్టము అని చెప్పు, దాన్నే చేస్తాను. సరే వదినా, అయితే మీరు రవ్వ కేసరి బాగా చేస్తారు కదా, అది చేయండి వదినా, తిని చాలా రోజులైంది. నేను చేస్తాను కానీ అంత రుచిగా కుదరదండి వదినా, మీరు చేస్తే చూసి నేర్చుకుంటాను. సరే సత్య, అదే చేస్తానులే. ఎలాగూ పండగే కదా, ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా కూడా మనం పెట్టుకోవచ్చు. అవును వదినా, మంచి ఐడియా. సరే అయితే ఈరోజు రవ్వ కేసరి చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుందాం, సరేనా? సరే వదినా. నేను రవ్వ కేసరి చేయడమే కాదు, నీకు కూడా చూపిస్తాను, చక్కగా చూసి నేర్చుకో. అలాగే వదినా. అయితే ఆఖరికి వదిన ఆడబోజులు ఇద్దరూ కలిసి రవ్వ కేసరి చేద్దామని డిసైడ్ చేసుకున్నారనమాట. సరే సరే కానివ్వండి, ఇంకా లేట్ అయిపోతుంది, ఎందుకు ఇంకా ఆలస్యం, త్వరగా చేస్తే మేము కూడా తిని పెడతాం. అలాగే ముందు మీకు కంగారుగా ఉంది, ఉండండి ఒక నిమిషం. వంటగదిలో పని అంటే ఎంత ఉంటుందో మీకు తెలుసా? మా ఆడవాళ్ళు ఎంత కష్టపడతారో మీకు తెలుసా? చూస్తూ ఉండండి ఈరోజు. సరే పద సత్య, మీ అన్నయ్యతో కూర్చుంటే మనకి ఏ పని అవ్వదమ్మా, టైం అంతా అయిపోతుంది. మన ఇద్దరం కలిసి రవ్వ కేసరిని చేద్దాం, పద. అలాగే వదినా.
ఇదిగో సత్య, నీకు ఇష్టమైన రవ్వ కేసరి అయిపోయింది. అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకున్నాం కదా, రండి అందరం కలిసి దండం పెట్టుకుందాం. श्री महाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुंड संभूता देवकार्य समुद्यता उद्यद्भानु सहस्राभा चतुर्बाहु समन्विता रागस्वरूप पाशाकाराङ्कुशोज्ज्वला मनोरूपेक्षगोदण्डा पञ्चतन्मात्रसायका निजारुण प्रभापूरमज्जत् ब्रह्माण्डमण्डल चन्दकाशोकपुन्नाग सौगन्धिकल सत्कज कुरुविन्दमणिश्रेणी कनकोटीरमण्डित अष्टमी चन्द्र विभ्राज दलिकस्थल शोभित मुखचन्द्र कलङ्काभमृगनाभिविशेषक वदनस्मर माङ्गल्य गृहतोरण चिल्लिका वक्रलक्ष्मी परिवाह चलन् मीनाबलोचन नवचम्बक पुष्पाभनासा दण्ड विराजिता ताराकान्ति तिरस्कारि नासाभरण भासुर कदम्ब मंजरी क्लुप्त कर्णपूर मनोहर ताटंक युगलीभूत तपनोडुपमण्डल पद्मराग शिलादर्श परिभावि कपोल भूः नव विद्रुम बिंब श्रीन्यक्कारिरदनच्छद शुद्ध विद्यांकुराकार द्विज पंक्ति द्वयोज्ज्वल कर्पूर वीटिका मोद समाकर्षत् दिगंतर निज सल्लाप माधुर्य विनिर्भत्सित गच्छपि मंदस्मित प्रभापूर मज्जत् कामेश मानस अनाकलित सादृश्य जुगुक श्री विराजिता